గురువులని పిలువబడకండి, నేనొక్కడినే గురువును. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు, కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తే ఆయనను మనకు పరిచయం చేశాడు అని ఇందాక చదివిన వాక్య భాగంలో యోహాను సువార్త 1:18 ఉంది. మన పూర్వీకులు చాలా కాలంగా ఆక్రోశించారు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. తామసి, తమసోమా, తామసి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు విజ్ఞాన వెలుగులు విరచిము, నాకు జ్ఞానం కావాలి అని ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు తన అవతారంలో ఆ మొదటి క్రిస్మస్ నాడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. నేనే సత్యము అని చెప్పుకున్నాడు, నిరూపించుకున్నాడు. నేనే లోకమునకు వెలుగును అని చెప్పుకున్నాడు, నిరూపించుకున్నాడు. దేవుణ్ణి మనకు పరిచయం చేశాడు. క్రిస్మస్ ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకోలేక, ఆ భగవంతుణ్ణి చేరుకోవాలని తప్పిస్తూ శతవిధాల విశ్వ ప్రయత్నం చేస్తున్న మానవుడికి, దైవాన్వేషికి దేవుణ్ణి పరిచయం చేసే ఒక అద్భుతమైన శుభ సందర్భం క్రిస్మస్. అందుకనే ఇది ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, ఒక మతానికి, ఒక వర్గానికి పరిమితమైంది కాదు. ఇది సర్వ మతాలకు, సర్వ మానవాళికి, సర్వ ప్రదేశాలకు, సర్వ ప్రాంతాలకు ఇది పరిమితమైనటువంటి విషయం కాదు. కాబట్టి అందరికీ క్రిస్మస్, అందరికీ ఇది శుభవార్త. సో క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్స్ ఫెస్టివల్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఈవెంట్. ఇది మన అందరి పండుగగా మనం అర్థం చేసుకోవాలి. రెండవ విషయం, అవతారం ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు? ఎందుకు అవతారాన్ని తీసుకోవాలి? మనము భగవద్గీత 4వ అధ్యాయం చదివితే మనకి పవిత్రానాయ సాధూనాం అన్నటువంటి శ్లోకం మనకి కనపడుతుంది. ఆ శ్లోకంలో ఉన్న అర్థం ఏమిటి? భగవంతుడు దుష్ట శిక్షణకు వస్తాడు, శిష్ట రక్షణకు వస్తాడు. సంభవామి యుగే యుగే అని చివరి లైన్ ఉంటుంది. అంటే ఇలా ఆయన వస్తూనే ఉంటాడు, యుగ యుగాలు ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే భగవంతుడు యుగ యుగాలు దుష్టుణ్ణి చంపడానికి, నాశనం చేయడానికి, శిష్టుణ్ణి అంటే మంచివాణ్ణి రక్షించడానికి యుగ యుగాలు ఆయన అవతారం ఎత్తుతూనే ఉంటాడు. ఇది శ్లోకం తాత్పర్యం. కాసేపు మనం ఆలోచన చేయాలి. సాధారణంగా ఒక మత పుస్తకాన్ని ఇంకో మత పుస్తకంతో పోల్చడం అంత మంచిది కాదు. అందుకనే ఆ మత పుస్తకాన్ని ఆ మతంతోనే పోల్చితే అది మంచిది, కాస్త జ్ఞానం వస్తుంది మనకి. హిందూ మతంలోనే చాలా పునాదిగా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను, మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? 2వ అధ్యాయం, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. భగవద్గీతలో ఏముంది? దుష్టుణ్ణి చంపడానికి, నాశనం చేయడానికి భగవంతుడు వచ్చాడు, మంచివాణ్ణి రక్షించడానికి భగవంతుడు వచ్చాడు అని చెబితే, మనుధర్మంలో ఏముంది? అసలు మంచివాడే లేడని ఉంది. ప్రతి ఒక్కడి అహం పాపయుక్తమైపోయింది. ప్రతి ఒక్కడి అహం పాపయుక్తమై, పాపోహం. చాలా మంది చెప్తున్నట్టుగా అహం బ్రహ్మస్మి కాదు, పాపోహం. అందుకనే కర్మ కూడా నా లోపలి నుంచి వచ్చేటువంటి, లోపలి మనిషి చేసేటువంటి ది కూడా, బయట చేసేటువంటి కర్మ క్రియ కూడా పాపయుక్తం అయిపోయింది. మనిషి, లోపలి మనిషి పాపం అయిపోయినప్పుడు బయటి మనిషి కూడా పాపమే అవుతాడు. పాపాత్మా పాప సంభవ, పాపంలోనే పుట్టాను, పాపమే సంభవిస్తోంది. ఎవడు నన్ను రక్షిస్తాడు? నేను ఎవరు శరణు జొచ్చాలి? ఎవరి దగ్గరికి వెళితే నాకు ఈ పాప విముక్తి కలుగుతుంది? త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. మరొకటి శరణం దొరకదు నాకు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాకు పాప నిష్కృతి లేదు. దేవా నువ్వే దిగి రావాలి, కరుణ చూపించాలి. ఎందుకు అవతారం? అవతారం దుష్ట శిక్షణ కోసం కాదు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, దాదాపుగా రాజధాని అవ్వాల్సి త్రుటిలో తప్పినటువంటి ప్రాంతం కదా ఇది. మీరు చాలా గొప్పవాళ్ళని నేను అనుకుంటున్నాను. మీ విజ్ఞత ఉపయోగించండి. ఇప్పుడు
దుష్ట శిక్షణ చేయడానికి దేవుడు దిగి రావాలా? సిరియా వాడితోటో ఐసిస్ వాడితోటో యుద్ధం చేయడానికి ఒబామా అక్కడ దాకా వెళ్ళాలా? అవసరం లేదు. ఇక్కడ బటన్ నొక్కితే అమెరికాలో అక్కడ వాడి దేశం నాశనం అవుతుంది. ఒక్క న్యూక్లియర్ వెపన్ చాలు. మానవుడి టెక్నాలజీ అంత గొప్పగా ఉంటే దుష్టుని నాశనం చేయడానికి భగవంతుడు దిగి వచ్చి చిరంజీవిలాగా ఫైట్ చేసి నాశనం చేస్తాడా? అవసరం లేదు. శిష్ట రక్షణకు వస్తాడా? మరి శిష్టుడే లేడు కదా, మంచివాడే లేడు కదా, మరి ఎందుకు వస్తాడు భగవంతుడు? ఇదిగో మనుధర్మం చెప్పినట్టుగా బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపాన్ని దునుమాడాలంటే పాపిని నాశనం చేయాలి. పాపిని నాశనం చేయాలంటే, దుష్టుణ్ణి నాశనం చేయాలంటే పాపం లేనివాడంటూ లేనే లేడు ఈ ప్రపంచంలో. అందరూ నాశనం అయిపోతారు. నాశనం చేయాలంటే అక్కడి నుంచి ఒక్క మాట చెప్తే చాలు, మనం లయం అయిపోతాం భగవంతుడు. కానీ రక్షించాలంటే ఇక్కడికి రావాలి. మరి ఎలా పోతుంది పాపం? మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ తెలుసు అనుకుంటాను. ప్రతి ఎఫెక్ట్ వెనక ఒక కాజ్ ఉంటుంది. ఈ సంధి మీకు తెలుసా? తెలుగు టీచర్లు వాళ్ళు ఎక్కడుంటే, చెంపకు చేయి పరం బగునప్పుడు కంటికి నీరు ఆదేశం బగు. తెలుసా? ఈ అంటే లాగించి చెంపకేసి కొడితే అది కాజ్ అన్నమాట. ఎఫెక్ట్ ఏంటంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అట్లా ప్రతి కాజ్కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మరణం అనేటువంటి ఎఫెక్ట్కి కాజ్ ఏంటో తెలుసా? పాపం. అందుకనే మరణాన్ని ఎవరు జయించలేకపోతున్నారు. ఈరోజు పాపం మనల్ని రాజ్యం ఏలుతుంది కాబట్టి మనం బలహీనమయ్యాం. ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకళ్ళు లేచి నిలబడగలరా నాకు 100% సెల్ఫ్ కంట్రోల్ ఉందని? కష్టం. మనల్ని మనమే జయించలేని పరిస్థితి. ఏదో ఒక బలహీనతకు ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి దాసుడే. ఈరోజు ప్రతి మతంలో ఒక దాని గురించినటువంటి ఆశ. మనిషి వెతుకులాడుతున్నాడు, ఎలా పోతుంది ఈ పాపం, నా గుండెల్లోని ఈ అపవిత్రత ఎలా పోతుంది? అందుకనే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, పుష్కరాలకు వెళ్తాం, గుళ్ళు గోపురాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, చర్చిలకు వెళ్తాం, ప్రార్థనలు చేస్తాం, 31వ తారీఖు రాత్రి కన్నీళ్లు కారుస్తాం, దేవుడి దగ్గర లెంపలు వేసుకుంటాం. పాపం ఎలా పోతుంది? బైబిల్ చెప్తుంది, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. పాండ్య బ్రాహ్మణం వేదాల్లో ఉన్న మాట ఏమిటంటే, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే, పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. మీరు అడగచ్చు, ఎందుకని రక్తం చిందించాలి? ఏం రక్తం కళ్ళ చూడకుండా దేవుడు పాపం క్షమించలేడా? అంత శాడిస్టా అని మీరు అడగచ్చు. నో, దేవుడు శాడిస్ట్ కాదు. పాపం చేసినప్పుడు లైఫ్ పోయింది, మరణం వచ్చింది. లైఫ్ పోయింది అని అంటే మళ్ళీ లైఫ్ పెడితే గానీ పాపం పోదు. ఆ లైఫ్ ఎక్కడుంటుంది? ప్రాణం ఎక్కడుంటుంది? మనం అప్పుడప్పుడు బోర్డులు చూస్తూ ఉంటాం, రక్తదాన శిబిరాలప్పుడు రక్తదానం ప్రాణదానం అనే డైలాగ్ వింటాం మనం. రక్తంలోనే ప్రాణం ఉంటుంది. రక్తం పెడితే ప్రాణం పెట్టినట్టు లెక్క. కానీ ఆ ప్రాణం పునీతమైంది అయి ఉండాలి, పవిత్రమైంది అయి ఉండాలి, లేకపోతే అది పాపాన్ని తొలగించలేదు. అందుకనే శ్లోకంలో 2వ భాగం ఇలా ఉంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం, ఆ రక్తము పుణ్య దాన బలియాగం అయి ఉండాలి. ఆ రక్తము పుణ్యమైంది అంటే పాపము లేనిదై ఉండాలి, దానముగా ఇచ్చిందై ఉండాలి, బలి మరొకటి స్థానములో ఇచ్చినదై ఉండాలి. ఒక కాలేజీలోనో ఒక స్కూల్లోనో ఒకటి తప్పు చేస్తే ఇంకొకడిని తిడితే టీచరు పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? పాపం వీడు బలి అంటారు. బలి అంటే ఒకటి స్థానంలో ఇంకోడు శిక్ష అనుభవించడం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఏదో అద్భుతాలు చూపించడానికి, తన గొప్పతనాన్ని చాటుకోవడానికి, తన అందాలని చూపించడానికి, గర్ల్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే, సిలువలో చనిపోయి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, మన పాపాలన్నీ పరిహరించడానికి, తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. తద్రక్తం పరమాత్మేణ, పరమాత్ముడికి రక్తం ఉండదు, మాంసం ఉండదు, ఆయన ఆత్మస్వరూపి.
కాబట్టి పరమాత్ముడు రక్తం చిందించాలంటే మానవ శరీరాన్ని ధరించాలి, అవతరించాలి, నరావతారాన్ని ఎత్తాలి. అప్పుడే రక్తమాంసాలు వస్తాయి, అప్పుడే రక్తము చిందించగలుగుతాడు, అప్పుడే మానవాళి పాపమంతా నిష్పత్తి చేయబడుతుంది. చూడండి, భగవంతుడు యుగానికి ఒక అవతారం ఎత్తి దుష్టుని చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఒక దుష్టుడు, మళ్ళీ చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఇంకో దుష్టుడు, మళ్ళీ చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఇంకో దుష్టుడు. అసలు మోక్షం అంటే ఏంటండి? మన ధర్మంలో మోక్షం అంటే ఏముంది? మోక్షం అంటే ఈ సంసార చక్రం నుంచి బయటకు రావాలి. సంసార చక్రం అంటే పెళ్లి చేసుకోవడం అనుకుంటే, సంసారం అని అంటే లోకం అని అర్థం సంస్కృతంలో. ఈ జననాలు మరణాలు, జననాలు మరణాలు, పునరపి జననం, పునరపి మరణం, ఇది జరుగుతూనే ఉంటే ఈ చక్రంలో నేను బందీనైపోయాను. ఈ సంసార చక్రం నుంచి, అంటే ఈ జనన మరణాల సైకిల్ నుంచి, ప్రక్రియ నుంచి, ఈ చక్రం నుంచి నేను బయటికి వస్తే అది మోక్షం. మోక్షం అంటే విడుదల. మరి భగవంతుడు అవతారం ఎత్తి ఒక దుర్మార్గుని చంపితే మళ్ళీ అవతారం ఎత్తి మళ్ళీ ఇంకో దుర్మార్గుని చంపుతూ ఉంటే, ఇలా అవతారాలు ఎత్తుతూ ఉంటే ఎవరికి భగవంతుడు ఏమయ్యాడు? ఆయన కూడా పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జన్మం, పునరపి మరణం. మరి ఇక నాకు నిష్పత్తి ఏముంది? కాబట్టి అలా కాదు, ముక్తి, విముక్తి. అందుకనే భగవంతుడు దుష్టుని చంపడానికి రాలేదు. దుష్టుడి గుండెల్లో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు, దుష్టత్వాన్ని చంపడానికి వచ్చాడు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు దుష్టుల్ని చంపలేదు, మన గుండెల్లో తిష్ట వేసుకున్న దుష్టత్వాన్ని చంపాడు. తన మంచితో, తన శిష్టత్వంతో దుష్టత్వాన్ని జయించాడు. అందుకని ఈ రోజున సిలువ పాదాల దగ్గరికి, క్రీస్తు సిలువ పాదాల దగ్గరికి ఎవరు వెళ్తారో వాళ్ళందరికీ కూడా దుష్టత్వాన్ని జయించేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు ఆయన ఇస్తాడు. ఇందాక మేడం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సర్వమతాలు మంచే బోధిస్తాయి. నిజమే, సత్యం అది. కానీ మంచి బోధిస్తే లాభం ఏంటి? మంచి ఎలా చెయ్యాలో నేర్పించాలిగా. మంచి అందరూ చెప్తారు, కానీ మంచి చేయలేకపోతున్నానే. మనం అలారం పెట్టుకుంటాం కదండి, అలారం పెట్టుకుంది ఎవరు? మనమే కదా. లేచి మనమే ఆపేసి పడుకుంటాం. ఉదయాన్నే లేవలేని పరిస్థితి. అందుకని సెల్ ఫోన్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది స్నూజ్. స్నూజ్ అంటే తెలుసా మీకు? నువ్వు ఆపేస్తావు కదా, నాకు తెలుసులే, ఆ తర్వాత ఎంతసేపటికి మోగాలి అని అడిగేది స్నూజ్. నువ్వు పెట్టుకున్న అలారము నువ్వే లేవలేకపోతూ ఉంటే ఎంత బలహీనం మనం. ఎస్, సర్వమతాలు మంచిని బోధిస్తున్నాయి, కానీ మంచిని ఎలా చెయ్యాలో, చెడుని ఎలా జయించాలో నేర్పించలేదు. చేతకాని పరిస్థితి. అందుకనే భగవంతుడు దిగి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వారు పాపాన్ని జయించగలుగుతారు, ఎందుకంటే తాను పాపాన్ని జయించాడు కాబట్టి. గాంధీజీ 1885లో బాంబే ప్రెసిడెన్సీలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరైనా పరిపూర్ణ మానవుడు అంటూ ఉన్నాడంటే, లోపం లేనటువంటి వాడు ఉన్నాడు అంటే అది యేసుక్రీస్తు మాత్రమే అన్నాడు. If there is any perfect human being on this planet earth, it is only Jesus Christ. These were the words of Gandhiji in 1885 in Bombay Presidency when the British was ruling India. Mr. Perfect Prabhas కాదు, యేసుక్రీస్తు. అందుకనే ఆయన దగ్గరికి నువ్వు వస్తే నిన్ను పర్ఫెక్ట్గా మార్చగలుగుతాడు. పాపాన్ని తీసివేయగలిగిన వాడు ఒక్కడే పాపము లేనివాడు. ఎందుకని మిగిలిన వాళ్ళందరూ పాపాన్ని తీసివేయలేకపోయారు? వాళ్ళల్లో కూడా ఏదో కించిత్ పాపం దోబూచులాడింది. కానీ ఈయనలో పాపం లేదు కాబట్టి ఈయన పాపాన్ని తొలగించడానికి ఏకైక సమర్థుడు. మూడవ విషయం, అవతారం ఎందుకు వస్తుంది? మానవుడికి ఈరోజు కొరకరాని సమస్య. అన్నీ జయించాడు మానవుడు. ఈరోజు చాలా విషయాలు సాధించాడు మానవుడు. అంగారకుల్లో ఏముందో ఇక్కడ కూర్చొని టీవీలో చూసి చెప్పగలిగిన వాడు మానవుడు. కానీ తాను ఎందుకు చచ్చిపోతాడో చెప్పలేనివాడు. చావును ఆపలేని పరిస్థితి. వెంటిలేటర్ మీద పెట్టి 200 సంవత్సరాలు ఎవరైనా బతికించగలిగిన చూసారా మీరు? నో. ఎందుకు మరణాన్ని గెలవలేకపోతున్నాం? మన పూర్వీకులు శ్లోకంలో చివరి మాట, మృత్యోర్మ అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతి. మృత్యువుతో పోరాడుతున్నాను, మృత్యువు లేనటువంటి అమృతతుల్యమైన జీవితాన్ని నాకు ఇస్తావా? అప్పుడేనా నాకు మనశ్శాంతి. ఈరోజు మానవ సమస్యల్లో అన్నింటికంటే మించిన కొరకరాని సమస్య మరణం. మన దేశంలో మరణం అనగానే భయం. హీరో నోరు మూసేస్తుంది, అలా మాట్లాడకండి అంటది. చూడలేదా మీరు? కనీసం మరణం అని జపించడం కూడా అపశకునం. ఎంత భయం మరణం అంటే. హాలీవుడ్ డైరెక్టర్ వూడీ అలెన్ సరదాగా చమత్కరించాడు ఒకసారి విలేకరుల సమావేశంలో. మరణం అంటే నాకు భయం లేదు, కాకపోతే అది వచ్చినప్పుడు నేను అక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అన్నాడు. కానీ వూడీ అలెన్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మరణం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి తీరాలి. నువ్వు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చి, నరేంద్ర మోడీ గారికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి తప్పించుకొని తిరగచ్చేమో, కానీ మరణానికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత, అది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తప్పించుకోవడానికి కుదరదు. అందుకనే చూడండి, బాబాలు, గురువులు, అప్పుడు దాకా చాలా బీరాలు పోయిన వాళ్ళు, అప్పుడు దాకా చాలా మహిమలు చేసిన వాళ్ళు మరణం రాగానే కనపడకుండా పోతారు. వాళ్ళ శిష్యులు దాన్ని మార్మికంగా ఉంచేస్తారు, గోప్యంగా ఉంచేస్తారు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోతుంది అంటేనే ఆ చావు చెప్పడానికి ఎంత కష్టపడిపోతున్నాం. మరణం అంటే మనకెంత భయం. మరణాన్ని గురించి చెప్పడం కూడా భయమే. కానీ ఈయనున్నాడు చూసారా, మరణాన్ని గెలిచాడు. మరణాన్ని ఎవడు గెలుస్తాడు? జీవప్రదాత అయిన భగవంతుడే మరణాన్ని గెలవగలుగుతాడు. భగవంతుడికి ఒక్కడికే జీవం ఒకడెవడు? తనంతట తానే జీవము కలిగిన వాడు, అందరికీ జీవాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. మనము జీవం మరొకటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం. నాకు తల్లి తండ్రి లేకపోతే నాకు జీవం రాదు అని జీవాన్ని ఇచ్చువాడు మరణంలోకి ప్రవేశిస్తే దాన్ని మరణింపచేసి చావుకి చావు దెబ్బ కొట్టి బయటికి రాగలుగుతాడు. అది యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నిరూపించాడు. మీరు అడగచ్చును, యేసుక్రీస్తు నిజంగా మరణాన్ని గెలిచాడా లేదని ఎలా చెప్పగలమని మీరు అడగచ్చును. సైంటిఫిక్ ప్రూఫ్స్ ఈరోజు ఉన్నాయి. మొన్న ఏప్రిల్ ఆయన ఖాళీ సమాధిలోకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసి వచ్చాను నేను, ఇస్రాయెల్ దేశంలో. ఈ రోజుకి ఆయన సమాధి తెరిచి ఖాళీగా ఉంది. మరణాన్ని వెక్కిరిస్తూ నిలబడింది చరిత్రలో. మరణాన్ని ఎద్దేవా చేస్తూ, ఎగతాళి చేస్తూ నిలబడింది చరిత్రలో. మనలాగే ఒక శిష్యుడు నమ్మలేదు. యేసు మరణాన్ని గెలిచాడా? నేను నమ్మనన్నాడు. అయ్యా, అక్కడ శరీరం కూడా లేదు అంటే, నేను ఆయన్ని చూస్తే గాని నమ్మను అన్నాడు. మీరేమైనా దాచిపెట్టారేమో శరీరాన్ని, నాకేం తెలుసు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకి కనపరుచుకున్నాడు. నువ్వు వేళ్లు పెట్టి చూస్తానన్నావు కదా, ఇదిగో నా గాయాల్లో చూడు. ఎప్పుడైతే అతి సమీపంగా సైంటిఫిక్ గా ఆయన్ని ఎగ్జామిన్ చేసుకున్నాడో ఈ థామస్ అనే శిష్యుడు, ఆయన ముందు ప్రణమిల్లి మోకరించి, నా దేవా, నా ప్రభువా అని దేవుడిగా అంగీకరించాడు తన గురువు గారిని. అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు, ఆ థామస్ అనే శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. కేరళ రాష్ట్రాన్ని అతను విజిట్ చేసినప్పుడు మొట్టమొదట అతను సనాతన బ్రాహ్మణ పుంగవుల్ని కలిశాడు. ఆయన వచ్చి వాళ్ళని ఉదయాన్నే కలుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొలంలో దిగి సంధ్య వారుస్తున్నారు. సంధ్య వార్చడం అంటే మీకు తెలుసో తెలీదో, నీళ్లు దోసిల్లో తీసుకుని సూర్యుడి వైపు తిరిగి మంత్రాలు జపిస్తూ నీళ్లను అలాగా దోసిల్లోంచి కొలంలోకి పోస్తారు. సంధ్య వారుస్తూ ఉంటే వాళ్లకు సువార్త చెప్పాడు యేసుక్రీస్తు గురించి. అలాగా భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవులైంది ఎవరంటే బ్రాహ్మణులు, దళితులు కాదు. ఇది క్రీస్తు శకం 52వ సంవత్సరాలలో జరిగింది, దరిదాపులుగా చరిత్రలో. ఆ థామస్ అస్థికలు, శరీరం, ఆయన విగత జీవుడై పడిపోయిన పరిస్థితి, ఆయన్ని చంపివేశారు. మెడ్రాస్ పట్టణంలో, థామస్ మైలాపురంలో ఆయన గుట్ట పైన, చిన్న గుట్ట పైన ఆయన్ని పాతి పెట్టారు. ఈ రోజుకి మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు మెడ్రాస్ వెళ్తే, మీరు చెన్నై వెళ్తే, అక్కడ ఒక పెద్ద రోడ్ ఉంటుంది, దానికి మౌంట్ రోడ్ అని పేరు. మీరు అడగచ్చు సాంఘిక శాస్త్రంలో, మౌంట్ రోడ్కి ఆ పేరు ఎలా వచ్చాను? 5 మార్కుల క్వశ్చన్. మౌంట్ రోడ్కి ఆ పేరు ఎలా వచ్చానంటే, అది థామస్ మౌంట్కి దారి తీస్తుంది కాబట్టి
అది మౌంట్ రోడ్ అయింది. నిజానికి దాని అసలు పేరు సెయింట్ థామస్ మౌంట్ రోడ్. ఈ రోజుకి ఉంది. సెయింట్ థామస్ భారతదేశానికి క్రీస్తును తీసుకువచ్చి పరిచయం చేయకముందు మీరు చూస్తే చరిత్ర పటంలో, ప్రపంచ పటంలో క్రీస్తు శకం 52వ సంవత్సరం నాడు, మొదటి శతాబ్దంలో గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ లేదు. మీరు వెళ్ళి సాంఘిక శాస్త్రంలో ఎవరినైనా అడగండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు. కొలంబస్ అప్పటికి ఇంకా అమెరికాను కనుక్కోలేదు. సీనియర్లు ఎవరో తెలుసా? క్రిస్టియానిటీ, అమెరికాలో క్రిస్టియానిటీ కంటే, బ్రిటిష్ క్రిస్టియానిటీ కంటే భారతదేశ క్రైస్తవం చాలా సీనియర్. 1600 సంవత్సరాల సీనియర్స్ మనం. 1600 సంవత్సరాల సీనియర్స్. అందుకని రాజా రామ్మోహన్ రాయ్ యేసుక్రీస్తు శిష్యుడిగా మారిపోయాడు. రాజా రామ్మోహన్ రాయ్ శిష్యుడైనటువంటి కుషబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వాడు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తే కుషబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు బెంగాల్లో. కుషబ్ చంద్రసేన్ అందుకని ఏమంటాడంటే యేసుక్రీస్తు వారి గురించి, జీసస్, మై స్వీట్ జీసస్, యు ఆర్ మైన్, యు ఆర్ ట్రూలీ ఏషియన్, యు ఆర్ మైన్. నీవు నిజంగా ఆసియా దేశస్థుడివే, యేసు నా మధురమైన యేసు, నీవు నా వాడవు అని రాసుకుంటాడు తన డైరీలో. ఈయన విదేశీయుడు కాదు. దేవుడు దేవుడైతే అందరికీ దేవుడు అవుతాడు, లేక దేవుడు కాకుండా పోతాడు. దేవుడు ఒక దేశానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉండనే ఉండడు. ప్రాంతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు ఉండనే ఉండడు. మన దేశంలో కులం జాడ్యం ఎంత ఘోరమైందంటే దేవుడికి కూడా కులం అంటగట్టేశాం మనం. మనుషులకే కాదు, చాలా గొప్పవాళ్ళం మనం. అందుకని కులదైవం అని వచ్చింది మనకి, ఇలవేల్పు అని వచ్చింది మనకి. కానీ దేవుడికి కులం ఉండదండి, దేవుడికి మతం ఉండదండి, దేవుడికి పాస్పోర్టు వీసాలు అక్కర్లేదండి, ఆయనకి విదేశీయత ఉండదండి. ఒకవేళ దేవుడు దేవుడైతే ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు మరణం గెలిచి నిరూపించుకుని తాను పాపరహితుడని, తాను జీవానికి మూలమని, తాను అనంతుడని, మరణం ఆవల కూడా నేను జీవిస్తానని నిరూపించి తానే నిజమైన అవతారమని నిరూపించుకున్నాడు. కాబట్టి ఆయన దేవుడయ్యాడు, కాబట్టి దేవుడుగా చూపించుకున్నాడు, కాబట్టి ఆయన అందరికీ దేవుడే. అందుకనే ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు నేను దేవుణ్ణి, నన్ను కూడా పూజించండి అనలా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. నేనే అన్నాడు. కొంతమందికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. యేసు ఒక్కడే దేవుడు అంటారు ఏంటి సార్ మీరు? ఇది తప్పు. ఇది చాలా సంకుచితమైన స్వభావం. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడి కిందికి దిగంగానే ఒక అమ్మాయి వచ్చింది, ఇంజనీరింగ్ అమ్మాయి నా దగ్గరికి. సార్ మీరు క్రిస్టియన్స్ చాలా నేరో మైండెడ్ సార్ అంది. ఏమ్మా ఎందుకంటున్నావు అలాగా అన్నాను నేను. అంటే ఏమిటి సార్, మేము అందరినీ అంగీకరిస్తాం, మేము చూడండి ఎంత బ్రాడ్. మీరేంటి సార్ ఆయన ఒక్కడే అని చెప్తా ఉంటారు, మీరు ఎప్పుడు చూసినా ఇంక వేరే పని లేదా మీకు అంద అమ్మాయి. నేను చిన్నగా నవ్వి నేను ఒక ప్రశ్న అడగచ్చా అన్నాను. అడగండి సార్. నీకు పెళ్ళయిందా అని అడిగాను. లేదు సార్ ఇంకా కాలేదు అంది. అవుతుంది కదా? అదేంటి సార్ అవుతుంది కదా అంద అమ్మాయి. సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకు అని అన్నాను. చెప్పండి సార్ అంది. నీకు పెళ్ళయింది అనుకో, మీ ఆయన మొదటి రోజు నీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా భార్య అంటే నీకు ఎలా ఉంటుంది అన్నాను. అదేంటి సార్ అలా అన్నారు అంది. అదే అమ్మా, పోనీ సినిమా టైటిల్స్ ఎలా ఉంటే, నిన్నే పెళ్ళాడతా, నిన్నే ప్రేమించా, నువ్వే కావాలి, కొంచెం మార్చుకొని నిన్ను కూడా పెళ్ళాడతా, నిన్ను కూడా ప్రేమించా, నువ్వు కూడా కావాలి. చెంప చెళ్ళు అనిపించదు కదా? మీ నాన్న ఎవర్రా అని అడిగితే ఆయన కూడా అని ఎవరని చెప్తారా? మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే ఆయన కూడా అని ఎవరైనా చెప్తారా? ఎంత అపచారం, ఎంత దరిద్రం. దేవుడు ఎవర్రా అని అడిగితే ఆయన కూడా అని చెప్పగలమా? దేవుడు ఒక్కడే కదా, అనంతుడు ఒక్కడే కదా. ఆ అనంతుడు ఈ భూమి మీదకి నరావతారంగా దిగి వస్తే ఏమని చెప్తాడు? నేనే అంటాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గాన్ని మనకు చూపించడానికే ఈ యేసు వచ్చాడు. యేసు ఒక్కడే, ఆయన లాంటి వాడు మరొకడు లేనే లేడు. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నాడో తెలుసా?
ఈరోజు కలకత్తా నగరంకి వెళ్ళి ఆయన నివసించిన స్థలం మీరు చూడండి, దర్శించండి. యేసు గురించిన ఆనవాళ్ళు ఎన్నుంటాయో వివేకానంద స్వామి వారి ఇంట్లో. ఓ రోజున వివేకానంద అన్న మాట ఏమిటంటే, మీకు అది గుర్తు చేసి నేను ముగిస్తాను. యాజ్ అన్ ఓరియంటల్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ టు ఫాల్ ప్రోస్ట్రేట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ మై లార్డ్ అండ్ గాడ్. ఒక ఈశాన్య దేశపు సన్యాసిగా నాకు వేరే మార్గం లేనే లేదు. ఈ యేసుక్రీస్తు ముందు సాష్టాంగపడి నమస్కరించి నా దేవుడిగా ప్రభువుగా అంగీకరించడం తప్ప అని అన్నాడు. దట్ వాస్ అ చాయిస్ ఆఫ్ స్వామి వివేకానంద. మీ చాయిస్ ఏమిటి? ఈ యేసుని మీరెలాగా స్వీకరిస్తున్నారు అన్నది మీకు నేను వదిలిపెట్టి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.